మా పిల్లగాడు ఏదో మైక్ మర్చిపోయి ఆనలు ఇది మర్చిపోయినా వానలు ఈ కారం తప్పిన వానలు పడుతున్నాయి కాబట్టి ఈ వానలకు వరదలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల మీదంగా జనాలు పోయే యాళ్ళ లేదు, బండ్లు పోయే యాళ్ళ లేదు, మూగజీవులు పోయే యాళ్ళ లేదు, రైతన్న బైకాడు పోయే యాళ్ళ కూడా లేదు. ఎందుకంటే మరి అది ఏ టైంకు వరద ఎక్కువయ్యి ఏమవుతుందో పానాలు కూడా ఆఖరకు వస్తున్న కల్లా గాయలో కలిసిపోతున్నాయి. ఎంతోమంది కొట్టుకుపోతున్నారు జనాలు వరదలల్లా. ఇక ఇప్పుడు ఒక వరంగల్ కోళ్ళని లైన్లో తీసుకుందాము. వరంగల్ జిల్లా ఇండ్లే మొత్తం చెరువులైనాయట. అదే మరి నిజంగానే చెరువులలో ఇండు కట్టిరా ఏందిరా అనిపిస్తుంది అట ఇప్పుడు చూస్తుంటే. ఒక కోళ్ళ లైన్లోకి తీసుకొని అడుగుదాము ఏమంటుందో ఈ కోళ్ళగా. గొర్రెల మేకల సహకార సంఘం అభివృద్ధి సంఘం పెద్ద మనిషి చైర్మన్ గా చేసిండు. ఇప్పుడు మాజీ చైర్మన్ కనివైన రాజా ఎవరితో మాట్లాడుతుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి. శనార్థి ఓ పెద్ద మనిషి అంత బాగేనా? నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. ఏమి లేదే వానలు వానలు అంటున్నారు. మరి ఎట్ట ఉంది మీ వరంగల్? ఇప్పుడు బాగా సోషల్ మీడియా మీ వరంగల్ మాటనే కూదేస్తుంది. అంటే వరంగల్ లో డ్రైనేజ్ సిస్టమ్ ఎంత మాత్రం మంచిగా లేదే. ఇప్పుడు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పెద్ద సిటీ కింద తీసుకున్నది అంటారు. దాని పేరేందో నాకు తెలియదు. హైదరాబాద్ తర్వాత వరంగలేనా పెద్దది? పెద్ద సిటీ కింద కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తాందట, కానీ మరి వీళ్ళు వాడుకుంటానులా మరి ఏం చెప్తానో ఈ కొంటతనం తెలియదు నాకు. కొంటతనం జరుగుతుందా? కొట్టతనం లేకపోతే మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు బాగుకాదు? కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సిటీ కింద తీసుకున్నది, చాలా గొప్ప సిటీ కింద. కాకతీయుల పట్టణం ఇది, కాకతీయులు ఏలిన నగరం ఇది. కాకతీయుల కాలం నుంచే ఉన్నదండి ఇక్కడ. అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అనేక సొరంగాలు, సొరంగ మార్గాలు, 1000 స్తంభాల గుడికి సొరంగ మార్గము, పద్మాక్షి టెంపుల్ మా దగ్గర ప్రాశస్త్యం కలిగినటువంటి భద్రకాళి టెంపుల్, ఇవన్నీ ఆగం ఎందుకు చేస్తాండ్రు? అంతేనా? ఆగం శివరాత్రి నిజంగా ఎంత ప్రాశస్త్యం కలిగిన నగరం అండి ఇది. మరి ఇప్పుడు ఈ డ్రైనేజ్ బాగలేకనే సర్లా ఇప్పుడు ఇండ్లల్లా నీళ్ళు చేరుతున్నాయా ఎట్లా? ఇండ్లు కావాలి, మత్తలు పడతానే ఇంట్లో వాడు ఏమన్నా ఉంటేనా? అంతేనా? బియ్యం బత్తాలు దడుచుడేనా, మనకి ఉప్పు అయితే కరుగుడేనా? ఎన్ని తిప్పలు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు నీళ్లు మొత్తం ఇప్పుడు ఇంట్లో మొత్తం ఇప్పుడు జామ్ అయిపోయినాయా? అరే జామ్ కాదే, నేను రెడ్డిపురం అనే బ్రహ్మాండమైన ఇంట్లో ఉంటా. నా ఇంట్లో నీళ్లు పోతలేవు బయటికి. ఓ రామశంకర, ఎవరి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కార్పొరేటర్ ఆరంలో లేడు. మున్సిపాలిటీ ఆయనకు ఫోన్ చేస్తామంటే ఫోన్ నంబర్ దొరుకుతలేదు, లాభడతలేడు. ఓ అమ్మా, ఆయన పండుకోండు. కార్పొరేటర్ ఇక మా టైం అయిపోతుంది, ఇక మళ్ళీ వచ్చేది ఉన్నదా సచ్చేది ఉన్నదా అని వాళ్ళు ఇక ఆయన మురుసుకోండు. నేను ఇదివరకు చేసిన కొంటతనాలు చాలదా, ఇక నాకు ఎవడో కాలిపోతాడని వాడు రేవు కొత్తలేడు. మేయరు వేరే పార్టీల నుండి మేయర్ ఉండే, ఇక నాకు అయ్యేది లేదు సచ్చేది లేదని ఆమె కూర్చోయింది. ఈ స్పెషల్ ఆఫీసర్ అనే తోడు ఏం రోగమో వాడు ఉంటాడు కదనే. 5 ఏళ్లకు ఓసారి పుట్టేటోడు, ఓట్లో పుట్టే నాయకుడు కార్పొరేటరో మేయరో ఎమ్మెల్యే గాడు. కానీ కమిషన్ అనే తోడు ఓట్లో పుట్టాడు కదనే వాడు. కొలువాయ్ మన కొలువు కదనే వాడు, ఓట్లో పుట్టాడు కదా అంటున్నా వాడు. జనాలు మనం 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 పసరిస్తేనే ఆయనకు జీతం.